2026ని వెరీ గ్రాండ్ గా స్టార్ట్ చేసింది టాలీవుడ్. సంక్రాంతి బరిలో 5 సినిమాలు రిలీజ్ అయితే 4 సినిమాలకి హిట్ టాక్ వచ్చేసింది. అయితే ఈ జోరుని కంటిన్యూ చేసే విషయంలో టాలీవుడ్ కాస్త స్లో డౌన్ అయింది. సంక్రాంతి రిలీజ్ తరువాత దాదాపు 6 వారాల పాటు మేజర్ రిలీజ్లేవి కనిపించట్లేదు. ఈ ఇయర్ సంక్రాంతి టాలీవుడ్ కు జోష్ తీసుకొచ్చింది. ఒకే సీజన్ లో బ్లాక్ బస్టర్స్ హిట్స్ రావడంతో ప్రేక్షకుల్లోనూ కొత్త హై కనిపించింది. కానీ ఈ జోరు కంటిన్యూ చేయడం విషయంలో టాలీవుడ్ మాత్రం వెనుకబడింది. సంక్రాంతి తర్వాత దాదాపు 6 వారాల పాటు మేజర్ రిలీజ్లేవి కనిపించడం లేదు. సంక్రాంతి సినిమాల హవా ఆ తర్వాతి వారం కూడా కనిపించడంతో జనవరి 23 డేట్ ను కూడా ఆ సినిమాలకే వదిలేశారు. నెలాఖరున తరుణ్ భాస్కర్ హీరోగా తెరకెక్కుతున్న రీమేక్ మూవీ ఓం శాంతి శాంతి మాత్రమే రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి నెలలోనూ స్టార్ హీరోల సందడి కనిపించడం లేదు. దీంతో యంగ్ హీరోలు తమ సినిమాలతో బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నారు. విశ్వక్సేన్ ఫంకీ, గుణశేఖర్ యూఫోరియా, సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ సినిమాలు ఫిబ్రవరి డేట్స్ మీద దృష్టి పెట్టాయి. ఒక్క స్టార్ హీరో కూడా బరిలో లేకపోవడంతో ఫిబ్రవరి నెలలో థియేటర్ల దగ్గర పెద్దగా సందడి కనిపించే ఛాన్స్ లేదంటున్నారు విశ్లేషకులు. మరి ఈ గ్యాప్ను మార్చి సినిమాలైనా కవర్ చేస్తాయేమో చూడాలి.